హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి కుమార్. ఓబీసీ వాళ్ళ గురించి సర్టిఫికేట్ అనేది ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నారో అసలు చేయట్లేదు అనేది తెలియక వీడియో చేయలేదు. ఒక ఫార్మేట్ ఉంది, అది ఫార్మేట్ లోపల యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈరోజు ఆల్రెడీ ఒకళ్ళు యాక్సెప్ట్ చేయించుకొని వచ్చారు. ఆల్రెడీ వాళ్ళకి మెడికల్ అయింది. దానికి సంబంధించిన వీడియో ఫామ్ మీకు చూపిస్తున్నాను. ఇందులో నేనే డీటెయిల్స్ అనేది అరేంజ్ చేశాను. ఎందుకంటే ఇంత ముందుకు వీడియోలు అలా చూస్తే డైరెక్ట్గా పెట్టడం వల్ల యూట్యూబ్ వాడు పర్సనల్ డీటెయిల్స్ అనేవి చూపించకూడదని చెప్పడం వల్ల ఆ వీడియో మొత్తం బ్యాన్ చేసాడు అది. అందుకని చూస్తున్నాను. ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు ఎన్ఎక్సర్ 7 అనేది ఓబీసీ వాళ్ళు తీయించుకున్న తర్వాత ఏ విధంగా ఫామ్ ఫిల్ చేయాలో నేను చెప్తాను. అందులో తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఈ ఎస్ఎన్ నెంబర్ 362J అంటే జూనియర్ అసిస్టెంట్ 2025 అనేది అక్కడ మీకు ఎంఆర్ఓ ఇష్యూ చేసిన తర్వాత జూనియర్ అసిస్టెంట్ అనేవాడు తన బుక్లో తమకు ఇది ఇచ్చినట్టు, అంటే మీ ఎన్ఎక్సర్ 7 అనేది ఇష్యూ చేసి ఇచ్చినట్టు వాడు రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత మీకు ఇంతకుముందు వీడియోలో ఎలా దరఖాస్తు చేసుకోవాలో చెప్పాను కదా, దాంట్లో తీసుకున్న అన్ని జెరాక్స్లతో పాటు ఒక ఎన్ఎక్సర్ ఎక్స్ట్రా మీరు తీసుకుంటాడు. ఇంకో ఎన్ఎక్సర్ 7 మీకు ఇస్తాడనమాట. ఇక్కడ చూడు, దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ శ్రీ శ్రీమతి కుమారి. అబ్బాయిలు అయితే మామూలుగా మీకు తెలుసు కదా, ఇక్కడ ఈ ఫస్ట్ డాష్లో ఈ కుమారి పక్కన మీ ఫుల్ నేమ్ వేయండి. ఫుల్ నేమ్ 10th క్లాస్లో ఏ విధంగా అలా ఫుల్ నేమ్ వేయండి. తర్వాత సన్ ఆర్ డాటర్ ఆఫ్ అంటే మీ ఫాదర్తో కూడా ఫుల్ నేము ఏకంగా ఇనీషియల్ అంటే ఇంటి పేరుతో సహా వేయాలన్నమాట. 10th క్లాస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా వేయాలన్నమాట. గ్యాప్లో స్పేస్లు కూడా చూసుకొని జాగ్రత్తగా వేయండి. విలేజ్, టౌన్ మీ విలేజ్ వేస్తారు ఇక్కడ. తర్వాత డిస్ట్రిక్ట్ ఆర్ డివిజన్ మీ డివిజన్ కానీ అంటే మీ ఏ జిల్లా వేస్తారనమాట. ఇన్ ది స్టేట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బిలాంగ్స్ టు మీరు ఏ క్యాస్ట్. ఓబీసీ అంటే ఓబీసీ వాళ్ళకి కొంచెం ఇందులో చాలామంది ఓబీసీ అంటే వెలమలు వస్తారు. అదేవిధంగా తీసుకున్నట్లయితే కాపులు వస్తారు. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే తూర్పు కాపు. మ్యాక్సిమం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలకి తూర్పు కాపు అని ఉంటుంది. తూర్పు కాపు బ్రాకెట్ వేసి ఓబీసీ అని పెట్టండి. తూర్పు కాపు ఓబీసీ కమ్యూనిటీ విచ్ ఈజ్ ఓబీసీ అని పెట్టండి. రికగ్నైజ్డ్ యాజ్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్. ఇక్కడ ఎంపవర్మెంట్ రెజల్యూషన్ నెంబర్ అని ఉంది కదా, ఈ ఎంపవర్మెంట్ రెజల్యూషన్ నెంబర్ వాడే వేస్తాడు. 12015 అనేది వాళ్ళని వేస్తారు. వాళ్ళకి తెలియకపోతే ఇదే డేట్తో మీరన్నా వేసుకోవచ్చు అనమాట. ఇది యాక్సెప్ట్ చేసిన ఎన్ఎక్సర్ కాబట్టి చెప్తున్నాను. తర్వాత మళ్ళీ శ్రీమతి గారు కుమారి దగ్గర ఫుల్ నేమ్ రాస్తారు. ఫ్యామిలీ రెసిడెన్స్ ఇంటి డాస్ట్రిక్ట్, మళ్ళీ మీ జిల్లా పేరు, ఇక్కడ మీ జిల్లా పేరు మళ్ళీ రాస్తారు. మళ్ళీ తీసుకుంటే డివిజన్ ఆఫ్ స్టేట్ యూనియన్ ఉందా, ఆంధ్రప్రదేశ్ రాస్తారు ఈ బ్రాకెట్. ఇంకా అయిపోయిన తర్వాత మీ పని అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇక్కడ డేటెడ్ 8/9/1993 ఉందిగా, ఈ 8/9/93 వద్ద సిన్స్ ఇది బాగా ఇంపార్టెంట్. ఈ సిన్స్ 10/9/2024 అని వేయించుకొని ఇది కిందది ఎంఆర్ఓ సైన్ అనమాట. అది కొంచెం చెరుపను, దాని కింద సీల్ కూడా వేస్తారు. ఈ రెండు చేసారు దగ్గర చేయించుకోండి. స్టాంపు, సీలు ఆ సిన్స్ దగ్గరలో ఉన్నట్టు చేయించుకోండి. ఈ రిమైనింగ్ వాళ్ళు సంతకాలు ఇక్కడ ఇక్కడ కింద చూసుకుంటే ఫాదర్ నేము, క్యాండిడేట్ నేమ్ అని ఉంది కదా, ఫాదర్ నేమ్ దగ్గర మీ ఫాదర్ ఫుల్ నేమ్ రాస్తారు. క్యాండిడేట్ నేమ్ దగ్గర మీ ఫుల్ నేమ్ రాస్తారు. ఇక్కడ షీ అయితే సి, హీ అయితే హీ. షీ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఓబీసీ రిజర్వేషన్ ఫర్ 2024-25 అంటే 2024 నుంచి 25 వరకు మొత్తం మీరు రిజర్వేషన్ కలిగి ఉన్నారని ఈ ఫామ్ అనేది తెలుపుతుంది అనమాట. వీడియోస్లో ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, కొంచెం రెస్పాండ్ అవుతాను. ఇది ప్రస్తుతానికి అనమాట. ఫామ్ ఫిల్ చేసి ఆటోమేటిక్గా మీకు ఓబీసీ ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది, విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ చెప్పానో ఆ వీడియో కూడా చూడండి. అది చూసి ఫామ్ ఎన్ఎక్సర్ 7 నోటిఫికేషన్లో డౌన్లోడ్ చేసి ఇది నింపిన తర్వాత ఎంఆర్ఓ ద్వారా చేయించుకోండి. చేస్తారు, మ్యాక్సిమం కొంచెం ప్రతిమలాడినా చేస్తారనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.